హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కొన్ని ఫ్రిజ్ పర్పస్ అని అలాగే కిచెన్ పర్పస్ అని కొన్ని అమెజాన్లో ఆర్డర్ చేశానండి. అవి ఎలా ఉన్నాయి, ఏం ఆర్డర్ చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదొకటి ఆర్డర్ చేశానండి. ఇది మనం స్టవ్ పక్కన మనకి యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి అన్నమాట. ఆయిల్ టిన్స్ కానీ పంచదార, కాఫీ పొడి అవన్నీ పెట్టుకుంటాం కదా, దానికోసం అనమాట. అంతకుముందు నాకు ప్లాస్టిక్ది ఉంది, అది తీసేసాను. చాలా సంవత్సరాలు వాడేసాను అది, అందుకని అది తీసేసాను. ఇప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. బేస్ కూడా నీట్గా ఉంది. ఇలా 2 బేసెస్ వచ్చాయి. బాగా సాలిడ్గానే ఉందండి. మరీ అంత డెలికేట్గా అయితే ఏం లేదు. దీని ప్రైస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి. నేను లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇవి ఆర్డర్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది, అందుకే నాకు ప్రైస్ అయితే అసలు ఐడియా లేదు. ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా క్యాప్స్ ఇచ్చారు, కింద ప్లేస్ చేయడానికి కూడా నీట్గా ఉంది, బట్ సాలిడ్గా ఉందండి. ఇది ఒకటి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పాన్ హోల్డర్ ఒకటి తీసుకున్నానండి. ఈ పాన్ హోల్డర్ ఏంటంటే మనకి దోశ ప్యాన్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టడానికి అనమాట. దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ, చపాతీ చేసే కర్ర పెట్టుకోవడానికి ఇలా సపరేట్గా ఇచ్చాడు. నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. 3-4 దోశ పాన్స్ అలా ఉన్నప్పుడు వీటిలో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నా దగ్గర 4 ఉన్నాయండి. వాటిని విడిగా కింద పెడుతుంటే ఏంటంటే బండ మీద అంతా కొంచెం బ్లాక్గా అలా వస్తుందన్నమాట. ఇనుపవి ఉన్నాయి, నాన్ స్టిక్వి ఉన్నాయి. వాటిని కింద పెడుతుంటే బ్లాక్గా అయిపోతున్నాయి. అందుకని ఇలాంటి హోల్డర్ ఒకటి తీసుకున్నాను. ఇలా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కింద ఇది ఉంటుంది కాబట్టి మనకి కింద నేల మీద ఏం అవ్వదన్నమాట. అలాగే మనం వాష్ చేస్తాం కదా, వాష్ చేసినప్పుడు కూడా ఇది పెట్టేసాం అనుకోండి, వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలాగే దీనికి ఇలా హోల్స్ కూడా ఇచ్చారండి. మనకి బండ మీదే కాకుండా విడిగా వాల్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నీట్గా. ఇది స్టెయిన్లెస్ స్టీలేనండి. ఇది కూడా చాలా సాలిడ్గానే ఉంది. యూస్ఫుల్ అనిపించిందండి ఇది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రిజ్ స్టోరేజ్ అండి. ఇలా బాక్స్ టైప్ వచ్చాయి అనమాట. ఇలా రెక్టాంగులర్ బాక్సెస్ వస్తాయి. ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయి మొత్తము. దీని బాక్స్ లిడ్ ఇలాగా, దీని లోపల ఇలా ఒకటి వచ్చిందనమాట. ఇదేంటంటే మనం వాటర్ అలా ఏమన్నా ఒక్కోసారి కూరగాయల లోపల అలా వస్తూ ఉంటాయి కదా, అలా వచ్చినా కానీ మనకి కూరగాయలు పాడవడం కానీ ఆకుకూరలు అలా పాడవకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని ఇవి తీసుకున్నాను. ఇవి బీపీఏ ఫ్రీ అండి, అలాగే ఫ్రిజ్ సేఫ్ కూడా, అందుకని ఇవి తీసుకున్నాను. మనం ఆకుకూరలు అవి కట్ చేసుకొని పెట్టుకోవడానికి కానీ, కూరగాయలు కట్ చేసుకునేవి పెట్టుకోవడానికి కానీ నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నానండి. ఇవి మొత్తం 6 బాక్సెస్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నానండి. ఇది కూడా కిచెన్లోకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రిజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి లిడ్ ఇచ్చున్నారు, ఇలా లిడ్ ఇచ్చారు. అలాగే దీనిలో 3 కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇలా 3 బాక్సెస్ ఇచ్చినాడు సపరేట్గా. ఇవి వీటితో అయినా పెట్టి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇవి 3 తీసేసి సింగిల్ బాక్స్ లాగా పెట్టి కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇది క్వాలిటీ వైజ్ కూడా నీట్గానే ఉందండి, చాలా బాగుంది. హ్యాండిల్ కూడా ఇచ్చారు, మనం ఇలా పుల్ చేసుకోవడానికి కానీ నీట్గా హ్యాండిల్ కూడా ఉందన్నమాట. ఫ్రూట్స్ అలాగా విడిగా స్టోరేజ్ చేసుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా అయినా ఈ 3 పెట్టేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. మన కిచెన్లో కూడా మినపప్పు, కందిపప్పు, ఇంకొకటి ఇలా వేసుకొని కూడా మనం ఇలాగ పెట్టేసుకోవచ్చు. ఈ 3 పెట్టుకొని కూడా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. దేనికైనా ఫ్రిజ్కైనా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మనకి కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా బీపీఏ ఫ్రీ, ఫ్రిజ్ సేఫ్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి గార్లిక్ ప్రెస్సర్ అండి. నేను అంతకుముందు గార్లిక్ని ప్రెస్ చేయాలంటే స్పూన్తో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండేదాన్ని, సో దానికోసమని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది హ్యాండిల్ కూడా కొంచెం బాగా గట్టిగానే ఉందండి. ఇది ప్రెస్ చేసుకోవాలంటే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, లేదు మనం తిరుగుమాతలో వేసేటప్పుడు ఇలా కచ్చాపచ్చాగా దంచేస్తాం కదా, ఇలా సైడ్స్ ఇలా దంచవచ్చు అనమాట. ఇవి ఉన్నాయి ఈ సైడ్స్ ఇలా దంచేసేయచ్చు. లేదు మెత్తగా ప్రెస్ చేసుకోవాలంటే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవడానికి ఇలా ఉందన్నమాట. హ్యాండిల్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉందండి, మనం పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉందన్నమాట.
అందుకని ఇదొకటి తీసుకున్నాను. జిప్లాక్ బ్యాగ్స్ తీసుకున్నానండి. జిప్లాక్ బ్యాగ్స్ వచ్చేసి మొత్తం 12 వచ్చాయి అన్నమాట. ఇలా జిప్ ఓపెన్ చేసుకోవడానికి జిప్లాక్ నీట్గా ఉంది. వీటిలో మనం ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇవి. లేదంటే మనం గ్రాసరీస్ అవి తీసుకొచ్చినప్పుడు కొన్ని ఓపెన్ చేసేసి విడిగా పెడుతూ ఉంటాం కదా, అవి పెట్టేసి జిప్ లాక్ చేయడానికి, ఎయిర్ రిలీజ్ అవ్వకుండా, ఎయిర్ పోకుండా ఉండడానికి నీట్గా బాగా చక్కగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నానండి. ఇవి మొత్తం 12 వచ్చాయి ప్యాక్. ఇవి తీసుకున్నాను. అలాగే ఇవి క్యూట్గా ఉండే 2 చౌకీస్ అయితే తీసుకున్నానండి. ఇవి గోల్డ్తో వచ్చాయి. అలాగే మీనాకారి వర్క్ వచ్చిందనమాట. ఇలా నాకు అమెజాన్లో చూసినప్పుడేమో కొంచెం పెద్దగా అనిపించాయండి చూడటానికి. బట్ కొంచెం చిన్న సైజ్, విడిగా చూస్తే కొంచెం చిన్న సైజ్ లాగా ఉన్నాయి. ఓకే, యూజ్ అవుతాయి. నాకు పూజ పర్పస్ అలా ఎటు చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ, అలాగే దీపారాధన కుందులు అవి పెట్టుకుంటాం కదా, వాటికి కానీ బాగా యూజ్ అవుతాయండి. ఇవి క్యూట్గా కూడా ఉన్నాయి చక్కగా, అందుకని ఇవి తీసుకున్నాను. ఇవి సెట్ వచ్చాయండి, 2 కలిపి ఒక సెట్ లాగా వచ్చాయి. లాస్ట్ వచ్చేసి ఇది ఒకటి డఫెల్ బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేశానండి. ఇది డార్క్ బ్రౌన్ లైట్ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చింది. ఇది ఒకే ఒక జిప్ ఉంటుంది అన్నమాట. ఇలాగా లోపల క్లాత్ కూడా స్టిచ్ చేసింది, నీట్గానే ఉందండి. బ్యాగ్ కూడా వర్త్ ఇట్ అనిపించింది. ఎవరైనా సింగిల్గా అలా వెళ్ళినప్పుడు, ఇండివిజువల్గా ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఒక 2-3 పెయిర్స్ కానీ పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ బ్యాగ్ కూడా 700 అలా పడినట్లుందండి. క్వాలిటీ కానీ లుక్ కానీ బాగుంది అంతా. ఇదొకటి ఆర్డర్ చేశాను. నేనైతే ఇవి ఆర్డర్ చేశానండి. యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతాయి, వీటిలో ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే నేను వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. వీటిలో ఏది బాగా మీకు నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.